వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మనం మరచిపోయిన మానవ మృగాల క్రౌర్యం, గిరిజ టిక్కు విషాద కథను ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. ది కాశ్మీరీ ఫైల్స్. ఈ సినిమా రాకముందు ఒక మహిళపై సామూహిక అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా ఆమె జననేంద్రియాల నుండి ఎలక్ట్రికల్ రంపంతో శరీర భాగాలు కోసి తల వరకు 2 ముక్కలుగా నరికి చంపిన ఉదాంతం గురించి ఎవరైనా విన్నారా? లేదు. కానీ పాలస్తీనా, సిరియా శరణార్థుల దుర్భర జీవితాల గురించి అల్లిన కథలు మాత్రం మనకు కంటతావచ్చు. వారిపై కవితలు రాసి కోట్లు సంపాదించిన మేధావులు ఎందరో ఉన్నారు. కానీ ఆనాడు ఆ దారుణానికి బలైన 25 ఏళ్ల కాశ్మీరీ పండిట్ మహిళ గిరిజా టిక్కు గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడలేదు. ఆమె బాందీపురాలోని ఒక పాఠశాలలో ల్యాబొరేటరీ అసిస్టెంట్గా పనిచేసేవారు. 1990 జనవరిలో ఇక జిహాదీ ఉగ్రవాదం పడగ విప్పినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆమె జమ్మూకు పారిపోయారు. ఆ గందరగోళంలో తన సామాన్లు కూడా తెచ్చుకోలేకపోయారు. పరిస్థితులు చక్కబడ్డాయని ఎవరో చెప్పిన మాట నమ్మి తన వస్తువులు తెచ్చుకోవడానికి బందిపురా వెళ్లారు. కానీ ఆమె మళ్ళీ తిరిగి రాలేదు. అక్కడ ఆ ఉపాధ్యాయురాల్ని ఒక జిహాదీ మతోన్మాద మూక చుట్టుముట్టి సామూహిక అత్యాచారం చేసింది. మన దేశంలోని కొందరు రాజకీయ నాయకుల దృష్టిలో అత్యాచారం అనేది ఒక చిన్న విషయం కావచ్చు, కుర్రాళ్ళు తప్పులు చేస్తుంటారు అని సరిపెట్టవచ్చు. ఈ మాట నిజంగానే నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అన్నాడు. కానీ ఆ తర్వాత జరిగిన ఘోరం అది మానవ చరిత్రకే ఒక మాయని మచ్చ. అత్యాచారం తర్వాత ఒక మెకానికల్ రంపంతో ఆమె జననేంద్రియాల నుండి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఆ రక్తసిక్తమైన దేహాన్ని రోడ్డు పక్కన పడేశారు. ఇంతటి ఘోరం జరిగిన ఆనాటి వార్తాపత్రికల్లో ఇది ప్రధాన వార్త కాలేదు. అప్పట్లో ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా లేదు. అందుకే ప్రజలను తప్పుదోవ పట్టించడం మేధావులకు సులభం అయిపోయింది. ఏ మార్కిస్ట్ మేధావి కూడా క్యాండిల్ మార్చ్ చేయలేదు. ఏ సభలోనూ ఈ దారుణాన్ని ఖండించలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే కాశ్మీర్ ఆజాదీ పేరుతో ఒక హిందూ మహిళకు జరిగిన ఈ అన్యాయాన్ని ప్రజల జ్ఞాపకాల నుంచి తుడిచిపెట్టేయాలి కాబట్టి. ఈ దారుణం 1990 జూన్ 25వ తేదీన జరిగింది. అప్పుడు దేశ ప్రధానమంత్రి విపి సింగ్, కేంద్ర హోంమంత్రిగా ముఫ్తీ మహమ్మద్ సయీద్ బాధ్యతల్లో ఉన్నారు. ఈయన దేశ తొలి ముస్లిం హోమ్ మినిస్టర్ కూడా. అంటే ఎంత దారుణం! ఇలాంటి చరిత్రలో కలిసిపోయిన అనేక విషయాల్ని ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ప్రతి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.